నమస్సుమాంజలి సంతోషాల లోగిలికి స్వాగతం. ఈరోజు మన టాపిక్ యాజ్ యూజువల్ కాదు, ఒక మంచి తీపి జ్ఞాపకాలతో కూడిన వీడియోస్ను మీ ముందుంచబోతున్నా. ప్రతి ఒక్కరికి కాలేజీ జీవితం అంటే ఎన్నో మధుర జ్ఞాపకాలు కదా. విద్యా ప్రపంచంలోనే అరుదైన ఘట్టంగా ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల నాగార్జున సాగర్ స్వర్ణోత్సవాలు డిసెంబర్ 13-14 ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులతో కలిపి సుమారుగా దేశ విదేశాల నుంచి 3000 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది పూర్వ విద్యార్థులకు, గురువులకు ఒక జీవితకాలపు తీపి జ్ఞాపకంగా ఈ వేడుక సరదాగా, సందడిగా జరిగింది. ముందుగా కీర్తిశేషులు డాక్టర్ గోలి వెంకటరామయ్య ఆంధ్ర భాషా ఉపన్యాసకులు వీరు రచించిన కళాశాల గీతంతో ప్రారంభిద్దాం. జయ హో నైవాశ కళాశాల, జయ హో చతురాశ మనోహేలా, జయ హో నైవాశ కళాశాల, జయ హో చతురాశ మనోహేలా. త్రివర్ణకేతన సువర్ణ సుమనో మనోజ్ఞ రంజిత సుందర సీమా, సత్యాహింసా శాంతి క్రాంతి సంభావిత సద్గుణ విలసిత ధరణి. జయ హో నైవాశ కళాశాల, జయ హో చతురాశ మనోహేలా. శాతవాహనేక్ష్వాకు చాళుక్య కాకతిరాయల అనుంగుధాత్రి, తెలుగు నాయకుల కలల పంటగా కలకాలము వెలుగొందుము తల్లి. జయ హో నైవాశ కళాశాల, జయ జయ హో నైవాశ కళాశాల, జయ హో చతురాశ మనోహేలా. భారత పౌరుల భాగ్య భూమిగా భావితరాల వరాల పేటిగా. నాగార్జున సాగర్లో మా వారు అధ్యాపకుడిగా 1990 నుంచి 2000 వరకు కామర్స్ను టీచ్ చేశారు. అంటే దాదాపు 35 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అప్పటి మధుర స్మృతులను మీ ముందుంచబోతున్నాను. అలా అని బోరు కొట్టించనులేండి. ఈ కాలేజ్ విజయపురి సౌత్లో ఉంది. మధ్యలో మేము ఎప్పుడైనా వెళ్ళినా ఈసారి వెళ్ళటంలో ఓ ప్రత్యేకత ఉంది. 1975లో స్థాపించిన కళాశాల నేడు 50 వసంతాలను పూర్తి చేసుకుని స్వర్ణోత్సవ సంబరాలను జరుపుకుంటుంది అని అనుకోగానే మనసు పులకరించిపోయింది. పూర్వ విద్యార్థులు, గురువులందరికీ 3 నెలల ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చే అతిథుల లిస్టు ప్రిపేర్ చేసుకొని ఆ సమయంలో పనిచేసిన గురువులందరినీ సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించి హోటల్ రూమ్స్ అరేంజ్ చేసి సకల సదుపాయాలు కల్పించినటువంటి ఏపీఆర్జేసీ సాగర్ పరివార్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆర్గనైజింగ్ కమిటీలోని మెంబర్స్ అందరికీ పేరు పేరున, అలాగే అక్కడి ఏర్పాట్లన్నింటినీ ప్రత్యక్షంగా పర్యవేక్షించి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రస్తుత ప్రిన్సిపాల్ సరోజినీదేవి గారికి, మిగతా సిబ్బందికి, మా లెక్చరర్స్ ఫ్యామిలీస్ అందరి తరపున ముందుగా మా ధన్యవాదాలు. అలాగే స్వర్ణోత్సవ వేడుకలను పూర్తి నిర్వహణ కోసము దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించిన సైదారెడ్డి అన్నగారికి,
అన్నగారని ఎందుకన్నానంటే కాలేజీ స్థాపించే నాటికి నేను ఇంకా ఓనమాలు కూడా దిద్దలేదనుకుంటా, అందుకే అలా సంబోధించాను. ఒక పెళ్ళికి 800 నుండి 1000 మంది వరకు గ్యాదరింగ్ ఉంటుంది. ఆ పెళ్లి పనులు నిర్వహించటానికే సతమతమవుతూ ఉంటాము. అలాంటిది ఏ చిన్న లోటుపాట్లు లేకుండా 3000 మందికి 2 రోజుల పాటు ఏర్పాట్లు చేసి విజయవంతంగా కార్యక్రమ నిర్వహణ అంటే మామూలు విషయం కాదు. అలాగే నాగాచారి గారికి, సతీష్ గారికి కూడా మా హృదయపూర్వక అభినందనలు. నా గురించి పరిచయం. పేరు కె శివజ్యోతి, ఎంఏ తెలుగు, ఎంఎడ్. టీచర్ ఎడ్యుకేటర్గా సోషల్ తెలుగు మెథడాలజీస్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ సబ్జెక్టులను బోధించాను. మా వారు ఆర్ జయప్రకాష్, జేఎల్ ఇన్ కామర్స్. వీడియోస్ చేయటం, యూట్యూబ్, ఇన్స్టాల్లో పెట్టడం ప్రస్తుత నా హాబీ. స్వర్ణోత్సవం సందర్భంగా కాలేజీ వీడియోస్ చేయటం నాకు లభించిన మహదావకాశంగా భావిస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ పేరు సంతోషాల లోగిలి. ఇన్స్టా కే శివజ్యోతి, అంటే శివజ్యోతి కైరంకొండ. ఈ వీడియోస్లో ఎవరికైనా ఏదైనా అభ్యంతరాలు ఉన్నచో తెలపండి, తీసివేయగలను. నేను తెలుగు భాషా పదజాలం కోసం ఎక్కువ కష్టపడకుండా మీ సాగర్ పరివార్ గ్రూప్లో మీరందరూ పెడుతున్న పోస్టులను చదివి మీ అభిప్రాయాలను, మీ భాషా పదజాలాన్ని నా వాయిస్ ఓవర్గా చేసుకుంటున్నాను. ఇందుకు నన్ను క్షమించాలి. ఎందుకంటే ఇంతకన్నా ఉన్నతమైన భాషా పదజాలాన్ని వెతుక్కోవటం సమయం వృధా అని నా అభిప్రాయము. నూనూగు మీసాల నూతన యవ్వనంలో, తెలిసి తెలియని టీనేజ్లో, కెరియర్ మీద ఒక నిర్దిష్టమైన అవగాహన లేని వయసులో కళాశాలలోకి అడిగిడిన విద్యార్థులను ఏపీఆర్జేసీ అక్కున చేర్చుకొని విద్య యొక్క గొప్పదనమనిన ఇదియే అని ఆచార్య నాగార్జునుడు నడయాడిన భూమి సుగంధ సౌగంధిక పరిమళాలను వీచిన రీతిన ఏపీఆర్జేసీ విద్యార్థుల ప్రాభవాన్ని జగద్విదితం చేసింది. ఇక వీరే ఇంతటి గనులైతే వారి దారిని సుగమం చేసిన వారి గురువులు అఘటన సమర్థులు. ఒక్కరినో ఇద్దరినో కాదు, అందరినీ అందల మదిరోహింపచేసిన ఘనత వారి గురువర్యుల కృషి, విద్యార్థుల ప్రతిభ సమ్మిళితమై అందలాన్ని అధిష్ఠింపచేసింది. కాలేజీలో చేరేంత వరకు తల్లిచాటు పిల్లలుగా పెరిగిన విద్యార్థులు ఒక్కసారిగా సొంత ఊరు, ఇల్లు, బంధువులు అన్నిటినీ వదిలి కొండంత ఆశలతో కొత్త లోకంలోకి అడుగుపెట్టిన క్షణాల్లో వారి మనసులో ఎంతటి భావోద్వేగం ఉంటుందో అదే అనుభూతి 50 వసంతాల పండుగ సందర్భంగా విచ్చేసిన వారి ముఖాల్లో సుస్పష్టంగా కనిపించింది. కోటీశ్వరుని ఇంట్లో పెళ్లి జరిగితే ఆర్భాటం కనిపిస్తుంది, కానీ ఆప్యాయత లోపిస్తుంది. కానీ ఈ స్వర్ణోత్సవ వేడుక అట్టహాసంగా, ఆర్భాటంగా, ఆప్యాయంగా అందరినీ ఆలింగనం చేసుకుంది. ఏపీఆర్జేసీ గురుకులంలో అడిగిడిన విద్యార్థులు ఇంతై ఇంతింతై ఓటడింతై అన్న చందంగా ఎదిగి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా క్యాంపస్లోకి అడిగిడిన పూర్వ విద్యార్థులను చూస్తూ ఉంటే గురువుల ఆనందానికి అవధుల్లేవు. సార్, ఇదంతా మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ మమ్మల్ని ఇంతటి వాళ్ళను చేసింది. ఆనాడు మీరు వేసిన ఫౌండేషన్కి ప్రతిరూపాలం మేము అని చిటికెన వేలు వేస్తే రాష్ట్రాన్ని శాసించే వాళ్ళైనప్పటికీ, ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నప్పటికీ నేటి విద్యార్థుల వలె వినమ్రంగా అంటూ ఉంటే ఆచార్యుల హృదయాలు రంజింపవా? వారి హృదయాలు పులకరింపవా? వారు ఆనందాతిశయంతో చిరంజీవ సుఖీభవ అని 90వ పడిలో ఉన్న గురువర్యుల దీవెనలు అందుకున్నవారు ధన్యులు. అప్పుడు ఔరా ఎంతటి అదృష్టవంతులు వీరు అని నా మనసుకు కాస్త కినుకుగా కూడా అనిపించింది. పేర్లు చెబితే మన వీడియో చాలా లెంతీ అవుతుంది. అందుకే ఈ శిష్య పరంపరలో ఉన్న ప్రముఖుల వృత్తి స్థాయిలను మాత్రమే చెప్పుకుందాం. వీరిలో ఇండియాస్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఐఐటి డైరెక్టర్ కమ్ చీఫ్ ఇంజనీర్స్, ఆటమిక్ ఎనర్జీ సైంటిస్టులు,
హయ్యర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్, ఇంకా ఎందరో ప్రముఖ డాక్టర్లు, మరెందరో ఇంజనీర్లు, ఇంకెందరో సీఏలు, విద్యాబుద్ధులు నేర్పేటువంటి గురువులు, ఎన్జిఓ సారథులు, మరెందరో రాజకీయ దురంధరులు ఉన్నారు. కెరీర్ పరంగా మా విద్యార్థులు ఇంత ఎత్తుకు ఎదిగినారా అన్న ఆశ్చర్యంలో నుంచి వారు తేరుకోకముందే వారే వచ్చి అభిమానంగా సత్కరిస్తూ ఉంటే ఆ సరస్వతీ స్వరూపాలు గురుదేవుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ఈ మధురానుభూతితో శేష జీవితాన్ని ఆనందంగా గడిపేయచ్చు అనే చందంగా. ఇలా నేను చెబుతూ పోతే మన వీడియో సమయం సరిపోదు. ఇక మా అధ్యాపక బృందం నుంచి ఎన్నాళ్ళకు కలుసుకున్న ఆనందం మా కళ్ళల్లో సుస్పష్టం. యోగక్షేమాలు తెలుసుకొని మా పిల్లల అభివృద్ధిని చెప్పుకొని ఆరోగ్య విషయాలు మాట్లాడుకొని ఈ గోల్డెన్ జూబ్లీ పుణ్యమా అని జీవితంలో అందరినీ ఒకే చోట ఇలా ప్రత్యక్షంగా చూసుకోగలగటం, మాట్లాడుకోగలగటం, వారితో కొంత సమయాన్ని చాలా కాలం తర్వాత గడపటం మా అందరికీ ఎంతో ఆనందకర విషయం. మేము నివసించిన క్యాంపస్లోని ఇళ్లకు వెళ్ళి ఒకప్పటి మా జ్ఞాపకాలని నెమరు వేసుకోవడం, అలాగే ఏ టైప్ ఇళ్లకు వెళ్ళి ఇది మాది, ఈ ఇల్లు మాది అని అనుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇక పూర్వ విద్యార్థులైతే తరగతి గదులకు వెళ్ళి బెంచీలపై కూర్చొని నాడు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు లేకపోయినా కష్టపడి చదివాము అని కుటుంబ సభ్యులకు చూపిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. నాడు చదివిన పాఠాలు, నాటి జ్ఞాపకాలు, స్నేహితుల కబుర్లు, ఆత్మీయ పలకరింపులు ఆనంద డోలికల్లో విహరిస్తున్నట్లుగా ఉపాధ్యాయుల ఆశీస్సులు తీపి గుర్తుల కలబోతగా ఆర్జేసీ ప్రాంగణం అంతా కూడా కోలాహలంగా మారింది. 1975 మొదలుకొని ఇప్పటి వరకు కాలేజీలో చదువుకున్న వారు బ్యాచ్లుగా ప్రధాన వేదిక వద్దకు వచ్చి ఫోటోలు దిగారు. తెలంగాణ సిఎస్ రామకృష్ణారావు గారు ఏపీఆర్జేసీ చదువుతో ఈ స్థాయికి ఎదిగాననటం గర్వకారణం. అంటే మార్పు, మనం కాలేజీకి వచ్చిన రోజున ఎలా ఉన్నాం, కాలేజీ నుంచి బయటపడ్డ రోజున ఎలా ఉన్నాం అనేటువంటి చూసినట్లయితే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ చేంజ్ అనేటువంటిది ఈ కళాశాల, ఈ జూనియర్ కాలేజ్ జరిగిందని చెప్పి నిస్సందేహంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. దానికి ఎదురుగా కూర్చున్నటువంటి గురువులు వారు ఎంత కారకులో, మనతో పాటు చదువుకున్నటువంటి వాళ్ళు మన సీనియర్స్ వారు కూడా అంతే కారకులు అనమాట. ప్రసంగాల రూపంలో కొందరు జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటే మరికొందరు పసిబిడ్డల్లా ఆడి పాడి చిన్న పిల్లల వలె తమను తాము మరిచి రకరకాల పాటలకు నృత్యాలు కూడా చేసేశారు. ఇలా చూస్తూ ఉంటే ఈ వైనం మొత్తం చూపరులకు ఎంతో కనువిందు చేసింది. కార్యక్రమానికి హాజరైన తెలంగాణ సిఎస్ రామకృష్ణారావు గారికి పూర్వ విద్యార్థులకు కొమ్ముకోయ నృత్యంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టుచీర కట్టుకున్న పడతిలాగా అందంగా రూపకల్పన చేసిన సావనీర ఆవిష్కరణ జరిగింది. విద్యార్థుల మధ్య స్నేహభావాన్ని పెంపొందించి స్ట్రెస్ తగ్గించి వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీసే దోహదపడేటువంటి క్యాంప్ ఫైర్ ఒక అద్భుతం. ప్రస్తుత పూర్వ విద్యార్థులు, మహిళలు అందరూ తమ తరహాలో చేసిన తీన్మార్ నృత్యంతో ఆ ప్రాంతం అంతా మారుమ్రోగింది. ఈ 2 రోజులు భోజనం, అల్పాహారం, టీ, కాఫీలు ఇంతమందికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అందులకు అందరం పరివార్ కమిటీకి సర్వదా కృతజ్ఞులం.
ఇలా నభూతో నభవిష్యత్ అన్న చందంగా సాగర్ పరివార్ సభ్యులు చేసిన ఏర్పాట్లు మిన్నంటినాయి. దేశ విదేశాల నుంచే కాక ఆ మూల ఈ మూల అనక యావత్ భారతదేశం నుండి అపూర్వ విద్యార్థులందరూ ఆతురతతో విచ్చేసి తమ ఆత్మీయ గురువులను స్నేహితులను కలిసినప్పుడు వారు పొందిన ఆనందానికి అవధులు లేవు. ఇక్కడి నుండి వారు తీసుకెళ్లే అనుభూతులు వెలకట్టలేనివి. ఈ వీడియో ద్వారా సాగర్ పరివార్కి శాశ్వతంగా వారి స్మృతులను యూట్యూబ్లో భద్రపరిచే అవకాశం నాకు లభించటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను మరిన్ని వీడియోలతో మీ ముందుకు రాగలుగుతాను. ధన్యవాదాలు. శివజ్యోతి. నమస్తే.